ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫారెన్ కరెన్సీ ఏ విధంగా చేయాలో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. బేసిక్ క్లాసెస్ లో ఫైనల్ క్లాస్ వితౌట్ జిఎస్టీ సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా చెప్పుకున్నాం. ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. వ్యాట్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి వ్యాట్ ని ఇండియాలో? చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? 2006 సార్. ఇంకా 2000 ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు వ్యాట్? ఎందుకు వ్యాట్ ని తీసేశారు? రీజన్ ఏంటి? ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ ఉందా లేదా? 2006 సార్. ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు, జిఎస్టీ 2016 నుంచి. సార్ కొన్ని ప్రొడక్ట్స్ మీద స్టేట్ వ్యాట్ ఉంది. ఓకే. ఇంకా ఓకే. సో ఇండియాలో వ్యాట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2005లో ఇండియాలో వ్యాట్ రిలీజ్ చేశారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడుతుంది. అవుట్పుట్ వ్యాట్ పడుతుంది. అదే వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అప్పుడు ట్యాక్స్ మీద ట్యాక్స్ పడేది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో 5% ఐటమ్స్ ఉంటే తమిళనాడులో 12.5 ఉంటుంది, కర్ణాటకలో 14.5 ఉంటుంది. సేమ్ ఐటమే, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సంటేజ్ ఉండేది. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఏ రాష్ట్రంలో ఏ ఐటమ్ పర్చేజ్ చేసినా, సేల్ చేసినా సేమ్ పర్సంటేజ్ ఉండాలని జిఎస్టీ మన ఇండియాలోకి తీసుకొచ్చారు. ఈ జిఎస్టీ తీసుకురావడం వల్ల లీగల్ గా బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ప్రీవియస్ ముందే ఏంటంటే కొందరు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయకుండా ఓకే కొంచెం ఇల్లీగల్ గా బిజినెస్ చేసేవాళ్ళు. ప్రజెంట్ వ్యాట్ అయితే లేదు ఇండియాలో, బట్ ఒక ప్రాబ్లం ఎలా ఉంది అనేసి నేను పెట్టున్నాను. ఓకే. సో దీన్ని మనం టాలీలో ఏ విధంగా పోస్ట్ చేయాలో టాలీ ప్రైమ్ 6.0లో డిస్కస్ చేద్దాం. ఆంధ్ర ట్రేడర్స్ కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. 19 అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ కూడా నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఎస్. టిన్ నెంబర్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. దాంట్లో ఉన్నప్పుడు అది ఇచ్చేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు లేదు కాబట్టి నో. క్రియేట్ లెడ్జర్. సో లెడ్జర్స్ ఏమున్నాయి చెప్పండి. క్యాపిటల్, పర్చేస్, ఎప్పుడైనా అవుట్ సైడ్ ఉంటే మ్యూట్ లో పెట్టుకున్నాం, నాయిస్ వస్తుంది. చెప్పినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. తర్వాత పర్చేజ్. వ్యాట్ లో ఉన్నప్పుడు మనం ట్యాక్స్ అనేది లెడ్జర్ లో ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైతే ఎఫ్ లెవెల్ లో మీరు వ్యాట్ అనే ఆప్షన్ వేసి పెడతారో ఆ ఆప్షన్ ఇక్కడ వేసి పెట్టేవాళ్ళం. ఇక్కడ వస్తుంది ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ 5% ఇవ్వాలి. ఇక్కడ 5% ఇచ్చి సేవ్ చేయాలి. మనకు వ్యాట్ నెంబర్ ఉంటుంది, సప్లయర్ కి వ్యాట్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది. మనం ఇక్కడ ఇచ్చేవాళ్ళం. ముందు బయట ఉన్నది, ఇప్పుడు లోపల ఇచ్చారు ఆప్షన్. పర్చేజ్ కు సేల్స్ కు రెండింటికి పర్సంటేజ్ ఇవ్వాలి. సన్రీ డెప్టార్స్. అంటే క్రెడిటార్స్, డెబ్టార్స్. నెక్స్ట్
Balu Private Limited. Under guidance. Duties and taxes. VAT. Duties and taxes. VAT. Next. Unit. Stock item. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ వోచర్స్. ఫస్ట్ ఏంటండి రిసిప్ట్ క్యాపిటల్ సో 35 lakhs పెట్టారు. నెక్స్ట్ పర్చేస్ కావ్య సొల్యూషన్స్ HP ల్యాప్టాప్స్ 25,000. Lenovo ల్యాప్టాప్స్ 23,000. టోటల్ గా 8,45,000 కి మన బిజినెస్ కావ్య సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. సో దాని అమౌంట్ అండర్ లో ట్యాక్స్ ఇవ్వాలి. ఇన్పుట్ బ్యాట్ 5%. 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. నెక్స్ట్ సేల్స్. ఎవరికి సేల్ చేసాం? కోమలి మర్చెంట్స్. HP 18,000. Lenovo ల్యాప్టాప్స్ 26,000. 8,78,000 కి సేల్ చేసాము. అవుట్పుట్ బ్యాట్ 43,900. నెక్స్ట్ పర్చేజ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్, వివో మొబైల్స్, ఓపో మొబైల్స్, $8,120. సేల్స్ కాదర్ ఎంటర్ప్రైజెస్, వివో మొబైల్స్, ఓపో మొబైల్స్, అవుట్పుట్ బ్యాట్. ఇలా వ్యాట్ లో ఉన్నప్పుడు పర్చేస్ సేల్స్ అనేది ఇలా చేసేవాళ్ళం. ప్రజెంట్ ఇప్పుడు మన ఇండియాలో వ్యాట్ అయితే లేదు, బట్ ఒకటి ఎలా ఉండేది అనేసి ఎంటర్ చేసుకుందాం. 1,45,000 నెట్ ప్రాఫిట్. ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్ సమ్మరీ. సో గూడ్స్ రివర్సెస్, సో గుడ్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్, display more reports, trial balance.
అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్, వ్యాట్ రికార్డ్స్. ఇక్కడ మనకు రిజల్ట్ అనేది షో చేసేది. సో ఇప్పుడు వ్యాట్ లేదు కాబట్టి ఇక్కడ రిజల్ట్ అనేది షో చేసేది కాదు. ఇక్కడ ఇన్పుట్ లైక్ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలని ఇక్కడ షో చేసేది. ఓకే, ఈ విధంగా వ్యాట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసేవాళ్ళం. ఓకే, సో టుడేతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఇంకా మనం జిఎస్లోకి ఎంటర్ అవుతాం.